ఒకరోజు మనవాల మామూలు తిరుమలకు వచ్చి స్వామివారికి మేల్కొల్పే ప్రత్యేక శ్లోకాలు లేవని గమనించారు. వెంటనే అన్నంగారిని సుప్రభాతం రాయాలని కోరారు. అన్నంగరాచార్యులు వాల్మీకి రామాయణం బాలకాండ నుంచి ఒక శ్లోకాన్ని తీసుకొని సుప్రభాత గీతానికి మొదటి శ్లోకంగా ఉపయోగించారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అంటే కౌసల్య కుమార రామ, ఉదయకాల సమయం వచ్చింది, మేల్కొని దైవ విధులను నిర్వహించు. జగద్విఖ్యాతమైన శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర బిరుదు గల శ్రీ అన్నంగారాచార్య లేదా అన్నన్ స్వామి రచించారు. వీరు శకం 1961వ సంవత్సరంలో అనంతాచార్యులు ఆండాల్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. తిరుమల ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిదినం జరిగే ఆర్జిత సేవలో సుప్రభాతం మొదటిది. ఇది మేలుకొల్పు సేవ. రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమై బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ఇది సుప్రభాతం ఎలా మొదలైందంటే సుప్రభాత పారాయణం ఇలా మొదలైంది. జై శ్రీమన్నారాయణ.